ప్రైజ్ ద లార్డ్. మార్గరెట్ తన జీవితంలో జరిగిన అత్యంత విషాదకరమైన తన జీవితపు అనుభవాలు ఈ వీడియోలో పంచుకుంది. తాను నరకంలో అనుభవించిన 72 గంటల అనుభవము ఎంతో భయంకరం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి, ఎందుకంటే ప్రభువైన యేసు ఖచ్చితంగా వారిని రక్షించగలరు. వీడియోలోనికి వెళ్ళడం కంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. మీరు అలా చేయడం ద్వారా ఈ వీడియో అనేకులకు చేరడానికి యూట్యూబ్ సహాయపడుతుంది. నా పేరు మార్గరెట్. ఈ నవంబరుతో నాకు 57 సంవత్సరాలు పూర్తవుతాయి. సహోదరులారా, నేను మీతో నిజాయితీగా మాట్లాడాలనుకుంటున్నాను. మీరు నా సాక్ష్యాన్ని విన్న తర్వాత నన్ను నిందించకండి, అపహాస్యం చేయకండి. ఎందుకంటే నా గత జీవితపు పాపాలు, ఆలోచనలు అంత భయంకరం. ఇప్పుడు నేను క్రీస్తునందు నూతన సృష్టి. అయితే ప్రభువు నా గత జీవితపు అనుభవాలు ఇతరులతో పంచుకోమని చెప్పారు. ఎందుకంటే వారు విని విడుదల పొందుతారు కాబట్టి. ప్రభువు వారిని కూడా రక్షిస్తారు. ఈ అనుభవం ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంటుంది. నా జీవితం అగాధమైన పాపపు ఊబిలో చిక్కుకుంది. నిజమే, అదంతా వాస్తవమే. మీరు నన్ను ఇప్పుడు చూస్తే నమ్మరు. ఈ స్త్రీయేనా అలా చేసింది అనుకుంటారు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, నేను నా గతంలోకి వెళ్ళి నా జీవితాన్ని అలాంటి అంధకారంలో పడకుండా కాపాడుకోగలిగితే బాగుండు అని. ఇప్పుడు నేను నా గతాన్ని మార్చలేను, కానీ నా గత జీవితం కోసం చెప్పుట ద్వారా అలాంటి మార్గంలో ప్రయాణించే వారిని ఒక స్థిరమైన హెచ్చరికను ఇవ్వగలను. మాది చాలా పేద కుటుంబం. నా తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. నా తండ్రి నన్ను సరిగ్గా పట్టించుకోలేదు. నేను మా ఆంటీ దగ్గరే పెరిగాను, కానీ ఆమె నన్ను సరిగా చూసుకోలేదు. నాకు గుర్తుంది, ఆహారం లేకుండా ఎన్నో రోజులు గడిపాను. నాకు 16 సంవత్సరాలు వచ్చేసరికి వారిచ్చే బహుమతుల కోసం, ధనం కోసం ఆశపడి వృద్ధులతో కూడా సమయాన్ని గడిపేదాన్ని. అప్పుడు అది నాకు చాలా సరదాగా అనిపించేది. నాకు నచ్చినట్టుగా జీవించడం గొప్పగా అనిపించేది. కానీ అది చాలా తీవ్రమైంది. నేను ఒక పూర్తి స్థాయి వ్యభిచారిణిగా మారుటకు కారణమైంది. ఇలా చెప్పడం నాకు సిగ్గుగా అనిపించడం లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను క్రీస్తులో నూతన సృష్టి. అయితే అప్పట్లో నేను ఆ జీవితాన్ని, లైఫ్ని ఎంజాయ్ చేయడం అంటే ఇదే అనుకునేదాన్ని. నేను వివాహమైన పురుషులతో, యవనస్తులతో, ధనవంతులతో, అపరిచిత వ్యక్తులతో, చివరిగా అమెరికాలో ఉన్న పాస్టర్స్తో కూడా పోయేదాన్ని. నేను చాలా తెలివైన దాన్ని మరియు అంతా తెలుసు అనుకునేదాన్ని. నేను హోటల్స్లో ఉంటూ, చాలా ఖరీదైన వస్త్రాలు ధరిస్తూ, విలాసవంతమైన కార్లు డ్రైవింగ్ చేస్తూ, కొత్త కొత్త ప్రదేశాలు తిరుగుతూ ఉండేదాన్ని. నేను చాలా ధనాన్ని సంపాదించాను కూడా. నేను ఎన్నోసార్లు గర్భవతినయ్యాను. ఎవరి ద్వారా గర్భవతినయ్యానో కూడా తెలియదు. ఎన్నోసార్లు నా కడుపులో ఉన్న పిండాన్ని అబార్షన్ ద్వారా తీయించేదాన్ని. పిండముగా ఉన్న చిన్నపిల్లలను చంపే విషయంలో నాకు అస్సలు బాధ కలిగేది కాదు. ఇది నా శరీరం, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అని సముదాయించుకునేదాన్ని. ఆ సమయంలో ఎంతోమంది నా దగ్గరకు వస్తూ యేసు ప్రభు గురించి చెప్పేవారు. మరికొందరు నరకం యొక్క ప్రస్తావన తీసుకొచ్చి నన్ను హెచ్చరించేవారు. అప్పుడు నేను నవ్వి, వెళ్ళి మీ జీవితాలు మీరు చూసుకోండి, వెళ్ళండి అని చెప్పేదాన్ని. వారు చెప్పిన విషయాలు నమ్మకుండా, అసలు పట్టించుకోకుండా ఉన్నాను. నేను రక్షింపబడలేను, ఎందుకంటే నేను చాలా లోతైన పాపంలో మునిగిపోయాను అనుకుంటూ సమయాన్ని గడిపేదాన్ని. ప్రతివారం క్లబ్బులు, పార్టీలు, సరదాలు నేను కూడా నిర్వహిస్తూ క్రమం తప్పకుండా తిరిగేదాన్ని. నా హృదయం అయితే ఘోరమైన గర్వంతో మరియు దుష్టత్వంతో నిండిపోయింది. మీరు ఆలోచించగలిగే ప్రతి చెడ్డ పని కూడా నేను చేశాను. నేను చెప్పే అబద్ధాల వలన, చేసే పనుల వలన చాలామంది గాయపరచబడ్డారు. ఎన్నో పెళ్ళిళ్ళు నా వల్ల చెడిపోయాయి. ఎన్నో కుటుంబాలు, వారి జీవితాలు నా వల్ల నాశనమయ్యాయి. జూన్ 28వ తేదీన ఒక పార్టీకి వెళ్ళాను. తెల్లవారుజాము 3 గంటల దాకా వారితో గడిపాను. నేను నా స్నేహితురాలు శాండ్రాతో తిరిగి ఇంటికి వస్తున్నాను. నాకు ఇంకా గుర్తుంది, ఆ రాత్రి చాలా నిర్మానుష్యంగా ఉంది. నేను బాగా తాగి మత్తులో కారు వేగంగా నడుపుతున్నాను. అదే సమయంలో ఈ యొక్క అనుభవం నాకు ఎదురైంది. ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు. ఒక పెద్ద ట్రక్ ఎదురుగా వచ్చింది. నేను బ్రేక్స్ వేసేలోపే అంతా జరిగిపోయింది. మొత్తం చీకటిగా మారిపోయింది. స్టీరింగ్కు తగులుకొని నా తల పగిలిపోయింది. నేను కదలలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను. నాకు తెలుసు నేను చనిపోయానని, కానీ నేను చూడగలుగుతున్నాను. నా కారు మొత్తం నుజ్జు అయింది. నా శరీరం కూడా అక్కడ పడి ఉండడం నేను చూశాను. అప్పుడు ఏదో శక్తి నన్ను తోస్తున్నట్లుగా, ఏదో బలమైన శక్తి నన్ను ఎక్కడికో తీసుకుని వెళ్తున్నట్లుగా అనిపించింది. పైకి తేలుతున్నట్లుగా కాదు, కానీ వేగంగా కిందకి ఈడ్చుకుని పోతున్నట్లుగా అనిపించింది. చివరికి నేను ఒక ప్రాంతంలో ప్రవేశించాను. అది ఏదో ఒక సాధారణ స్థలం కాదు. అది చాలా భయంకరంగా ఉంది. చీకటిగా, గందరగోళంగా, అసహ్యంగా ఉంది. నాకు అర్థమైంది, అది నరకం. మనం నివసించే ఈ భూప్రపంచం ఎంత వాస్తవమో
అంతకన్నా వాస్తవమైనది నరకం. నేను అక్కడ మొదట ఎలాంటి అగ్నిని చూడలేదు, కానీ దట్టమైన చీకటిని, నొప్పిని అనుభూతి చెందాను. నరకంలో గాలి కూడా భయంకరంగా చాలా వేడిగా ఉంది. ఎంతగా అంటే శ్వాసించలేనంత కఠినంగా. ఇంతలోనే నేను భయంకరమైన అరుపులను, కేకలను, శబ్దాలను విన్నాను. అక్కడ చాలామంది ఉన్నారు. వారు పెద్దగా అరుస్తూ, ఏడుస్తూ, విలవిలలాడుతూ, వేడుకుంటూ ఉన్నారు. కానీ వారికి సహాయం చేసేవారు ఒక్కరు కూడా అక్కడ లేరు. నరకం అనేది ఒక నిరీక్షణ లేని స్థలం. ఏదో అదృశ్యమైన శక్తి వారికి నొప్పిని కలుగజేస్తూ, ఈడ్చుకెళ్తూ, హింసిస్తూ ఉంది. నేను కూడా అగ్నిలో దహించవేయబడుతున్నట్లుగా అనిపించింది. గట్టిగా అరవడం మొదలుపెట్టాను. నా వల్ల అవడం లేదు. నాకు కూడా నరకం యొక్క శిక్ష అమలవడం మొదలైంది. ఎవరో నన్ను లాగి ఒక గొయ్యిలో విసిరేశారు. అందులో చాలామంది స్త్రీలు, పురుషులు వ్యభిచారానికి, లైంగిక పాపానికి దిగజారిన వారు ఉన్నారు. కొందరి శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా విడగొడుతూ ఉన్నారు. కొందరిని అందులో నలిగిపోయేలాగా క్రష్ చేస్తున్నారు. నేనే పురుషుడితోనైతే పాపం చేశానో, పాపం చేసిన ప్రతి సందర్భాన్ని బట్టి శిక్షించబడుతున్నాను. నా మర్మావయవాలు అగ్నిచేత మరల కాలిపోతూ ఉన్నాయి. ఇలా పదే పదే జరుగుతుంది. ప్రతి ఒక్క అవయవం కూడా అగ్నిచేత కాలిపోతూ ఉంది. గమనించండి, దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఆ నరకంలో నొప్పిని, బాధను వర్ణించలేను. ఆ బాధ ఎంతకీ తగ్గడం లేదు. నేను గట్టిగా అరుస్తున్నాను. నాకు అక్కడ సహాయం చేసేవారు ఎవరూ లేరు. ఆ తర్వాత నేను నరకంలో మరొక భాగానికి ఈడ్చుకుని పోబడ్డాను. అక్కడ పిల్లలను చంపిన మహిళలు ఎందరో ఉన్నారు. వారందరూ నాలాంటి వారే. ఈ దృశ్యం నన్ను పూర్తిగా విరగగొట్టింది. అక్కడ మేము పసిపిల్లల ఏడుపుల శబ్దాలను విన్నాం. వారి ఏడుపు మా చెవుల్లో కత్తుల్లాగా గుచ్చుతూ ఉంది. ఆ పిల్లల ఏడుపు సాధారణంగా లేదు. ఆవేశంతో, కోపంతో, ఉక్రోషంగా వినిపించసాగింది. వాళ్ళ ఏడుపులో స్పష్టంగా వినిపించింది ఏమిటో తెలుసా? మీరు ఎందుకు మమ్మల్ని బ్రతకనివ్వలేదు అని. నేను అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నించాను, కానీ తప్పించుకోలేకపోయాను. నేను నా గర్భసంచిలో ఉండకుండా చంపివేసిన ప్రతి ప్రాణాన్ని బట్టి శిక్షను అనుభవించాను. నా గర్భాశయాన్ని మళ్ళీ అగ్ని కాల్చివేస్తున్నట్టుగా, చింపేస్తున్నట్టుగా అనిపించింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నాకు తెలుసు, నేను దీనికి అర్హురాలినే. నా మనసులో ఒకటే ఆలోచన తిరుగుతూ ఉంది. అప్పుడు నేను ఎందుకు వినలేదు? దేవుడు పంపిన వాళ్ళను ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు సేవకుల మాటలను, హెచ్చరికను లెక్క చేయలేదు అని. ఇక ఆ తర్వాత నేను ఇంకా ముందుకు ఈడ్చుకుని వెళ్ళబడ్డాను. అక్కడ చాలా చీకటి, అగాధం చాలా విశాలంగా ఉంది. అది అంధకార కూపం, కింద మట్టి లేని గొయ్యి. అక్కడ నేను చూసింది ఎంతో కలచివేసింది. అక్కడ చాలామంది సేవకులు ఉన్నారు. నేను అనుకునేదాన్ని, ప్రతి పాస్టర్ చనిపోయాక ఖచ్చితంగా పరలోకం వెళ్తారని. కానీ అది వాస్తవం కాదని తేలింది. అక్కడ వారు నిరంతరాయంగా అరుస్తూ ఉన్నారు. వారు విశ్వాసులతో చెప్పిన అసత్యాలను బట్టి ప్రతి ఒక్కరూ శిక్షింపబడుతున్నారు. కొందరు పాశములతో బంధించబడ్డారు. మరికొందరు తలక్రిందులుగా వేలాడదీయబడి హింస పొందుతూ ఉన్నారు. మరికొందరిని ఆగకుండా ఒక చక్రంలో వేసి తిరుపుతూ ఉన్నారు. వారందరినీ గొలుసులతో బంధించి చిత్రహింసలు చేస్తూ ఉన్నారు. ఇంతలో ఎవరో ఒకతను ఆ గుండంలోకి విసిరివేయబడ్డాడు. అతను నా పక్కనే విసిరివేయబడ్డాడు. వెంటనే అతని చేతులకు సంకెళ్ళు వేయబడ్డాయి. అతన్ని చూసి నేను నిర్ఘాంతపోయాను. ఎందుకంటే అతని యొక్క ముఖమును నేను గుర్తించాను. అతను మరెవరో కాదు, ఒక సుప్రసిద్ధ పాస్టర్. అతన్ని నేను గతంలో టీవీలో ఎన్నోసార్లు ప్రసంగిస్తుండగా చూశాను. అతను గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. అతని కళ్ళలో నుండి రక్తము కారుతుంది. అతని ముఖం ఎంతో నొప్పితో భయానకంగా, వికారంగా మారింది. అతను నా వైపు తిరిగి ఇలా చెప్పాడు, నీవు నా సోదరులతోనూ నా తోటి సేవకులతోనూ ఇలా చెప్పు, దేవునితో ఆటలాడవద్దు, ప్రజలతో అవాస్తవాలు, అబద్ధాలు చెప్పొద్దు, రహస్యమైన పాపాలు చేయొద్దు. నేను అనుకునేవాణ్ణి, నేను చనిపోతే పరలోకం వెళ్తాని. కానీ నేను చనిపోయి ఇప్పుడు నరకానికి వచ్చాను. ఇప్పుడు నా రహస్యాలు నా ఎదుటికి తేబడ్డాయి. నా దురాశ, వ్యభిచార పాపము, లైంగిక వాంఛలు, నా అబద్ధాలు, నేను కప్పిపుచ్చుకున్నవన్నీ ఇప్పుడు బహిర్గతమయ్యాయి అని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఎంతో పశ్చాత్తాపపడుతున్నాడు. రెండవ అవకాశం కోసం దేవుని ప్రాధేయపడుతున్నాడు, రోధిస్తున్నాడు, నన్ను తిరిగి పంపించు అని, మిగిలిన వారికి నరకం కోసం చెప్పాలి అని. కానీ అతను ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఆ కనబడని అదృశ్య శక్తి మళ్ళీ అగాధంలోనికి ఆ దైవజనుని లాగివేసింది. అతను ఇంకా కనబడలేదు. ఆ తర్వాత నేను నరకంలో మరొక భాగానికి విసిరివేయబడ్డాను. నేను లోనికి త్రోయబడుతూ ఉన్నాను. నా శరీరం నలిగిపోతున్నట్టుగా ఉంది. అటు ఇటు త్రోయబడుతున్నాను.
ఇంకా నేను నా నిరీక్షణ కోల్పోయాను. ఇంకా నా జీవితం ముగిసిపోయింది అనుకుంటూ ఉన్నాను. కానీ అప్పుడు నేను బిగ్గరగా స్పష్టంగా ఒక స్వరం పలుకుట విన్నాను. ఆ స్వరము ఇలా అంది, ఆమెను వెళ్ళనీయండి, ఆమెను శిక్షించడం ఆపండి అని. అప్పటి వరకు నన్ను నియంత్రించిన ఆ అదృశ్య శక్తి నన్ను వెళ్ళనిచ్చింది. అప్పుడు నేను వేగంగా అక్కడ నుండి తిరిగి వచ్చాను. ఇది చాలా వేగంగా జరిగింది. నేను కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. ఆ సమయంలో డాక్టర్ నాతో చెప్పారు, మీరు ఇప్పటికే 72 గంటల నుండి కోమాలో ఉన్నారు అని. వాళ్ళు చెప్పారు మీరు బ్రతుకుతారు అని అనుకోలేదని. కానీ నేను బ్రతికాను. నాకు స్పష్టంగా మాటలు వచ్చాక వెంటనే నేను అడిగిన మొదటి విషయం, నేను ఒక దైవజనుణ్ణి కలవాలి. అతన్ని పిలవమని నర్సుకు చెప్పాను. నేను పశ్చాత్తాపపడాలి, నా కొరకు ప్రార్థించాలి. కానీ నేను మాట్లాడుతున్న తీరు చూసి వాళ్ళకు అర్థం కాలేదు. ఎందుకంత తొందర పెడుతున్నానో వాళ్ళకి తెలియదు. సమయం యొక్క విలువ నాకు మాత్రమే తెలుసు. ఎన్నోసార్లు అడిగిన తర్వాత నర్సు ఒక దైవజనుని పిలిపించింది. ఆయన మరుసటి రోజు వచ్చారు. నేను ఆయనకు మొత్తం జరిగిందంతా చెప్పాను. నేను చూసిన దాన్నంతా కూడా వివరించాను. నేను పశ్చాత్తాపపడ్డాను. దేవునిని క్షమించమని వేడుకున్నాను. ఆయన నన్ను క్షమించాడని నమ్ముతున్నాను. ఆ రోజు నుండి నా జీవితం పూర్తిగా మారిపోయింది. కానీ నా ఫ్రెండ్ శాండ్రా చనిపోయింది. ఆమె బ్రతకలేకపోయింది. నేనైతే దేవునిని స్తుతించాను, నాకు రెండవ అవకాశం ఇచ్చినందుకు. నేను నా పాత స్నేహితులతో సంబంధాన్ని తెంచుకున్నాను. నేను నా విలువైన వస్త్రాలని కాల్చివేశాను, ఫోటోలన్నీ తగలబెట్టాను. నా గత జీవితపు ఫోన్ కాంటాక్ట్స్ అన్నిటిని కూడా నేను సమాధి చేశాను. ఇప్పుడు నేను చాలా సాధారణంగా జీవిస్తున్నాను. నేను దేవునికి ప్రార్థించేది ఒకటే, దేవా, ఈ చిన్న జీవిత కాలంలో అనేకులను హెచ్చరించాలి. పాపం నుండి, నరకం నుండి వారిని నేను తప్పించాలి. నరకం అనేది నేను చూశాను, అది నిజం. అది అటువంటి మనుషులతో నిండి ఉంది. కానీ వాళ్ళు ఎప్పుడూ అక్కడికి వెళ్తామని ఊహించని వాళ్ళే. దయచేసి ఈ వీడియో ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. లేదా మీరైనా చెప్పండి. ఎలాంటి పాపము కూడా దేవుని ముందు దాగి ఉండదు. పరిశుద్ధంగా జీవించని సేవకులు కూడా సురక్షితము కాదు. అబార్షన్ అనేది ఒక హత్య. ఈ లోకంలో ఆనందాలు విలువలేనివి. నేను స్వయంగా నశించిపోయే స్థితిలో ఉన్నాను. కానీ దేవుడు నాకు మరొక అవకాశం ఇచ్చారు. నేను అర్హురాలిని కానని నాకు తెలుసు. కానీ ఆయన కరుణగలవాడు. ఆయన నన్నే రక్షించగలిగితే ఎవరినైనా రక్షించగలడు. కానీ వారు జీవించి ఉన్నప్పుడే పశ్చాత్తాపపడాలి. ఎందుకంటే మరణం తర్వాత ఇంకా ఏమీ చేయలేం. ఇది నా యొక్క సాక్ష్యం. థ్యాంక్ యూ. ప్రియమైన స్నేహితులారా, మీరు ఈ సాక్ష్యాన్ని విన్నారు కదా, మీకేమనిపించింది? దయచేసి కామెంట్లో తెలియచేయండి. ఒకవేళ మీరు బంధకాలలో జీవిస్తున్నట్లయితే వాటిని ఒప్పుకొని ఇప్పుడే విడిచిపెట్టండి. ఎందుకంటే నరకం అనేది మహాభయంకరం, అది నిజం. పరలోకం అనేది శాశ్వతం. అందుకొరకే ప్రభువు ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టారు. ఇంకా మన స్నేహితులలో ఎవరైనా పాపపు బంధకాలలో ఉన్నట్లయితే ఇప్పుడే మీరు వారికి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వారి ఆత్మను నరకంలోనికి వెళ్లకుండా రక్షించగలరు. కాబట్టి జేసీ గాడ్స్ కింగ్డమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను అనేకులకు షేర్ చేయండి. వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అనుభవాలను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ.